వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి. నాయిస్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదా? సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే నాయిస్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, జస్ట్ ఎ సెకండ్. వాయిస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో వాయిస్ అనేది ఇంక్రీజ్ చేస్తే సైడ్ నాయిస్ వస్తుంది. సో నాయిస్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్ చెక్ చేయండి ఒకసారి. మనకి 4-chloro-cyclohexane ఆల్ వచ్చింది కదండి. సో ఇందులో ఒక్కొక్క పార్ట్ అనేది మనం ఒకసారి గమనించుకుందాం. సో ఫస్ట్ వన్ వర్డ్ రూట్ అని పిలుస్తాం. వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ మొత్తం కూడాను ఒక్కొక్క ఏరియా మనం కవర్ చేస్తాం ఇప్పుడు. సో మొత్తం టాపిక్ని జీరో నాలెడ్జ్, ఎవరైతే జీరో నాలెడ్జ్తో వచ్చారో వాళ్ళని దృష్టిలో చెప్పడం జరుగుతుంది. సో కాస్త కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ రూట్ అంటాం. సో వర్డ్ రూట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్స్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండేటప్పుడు వాటిని ఏమని పిలవాలి? తర్వాత ప్రైమరీ సఫిక్స్. సో తర్వాత వెంటనే చూడండి, ప్రైమరీ సఫిక్స్ కింద మనం ఏం ఉపయోగిస్తాము. సో ప్రైమరీ సఫిక్స్గా మనం ఉపయోగించేటప్పుడు ఏం వాడాలి అనేది ఒకసారి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ప్రైమరీ సఫిక్స్లో మనం ఏం వాడతాం? టైప్ ఆఫ్ బాండ్. సో బాండ్ లక్షణం మనం వాడతాం. సో అన్ని సింగిల్ బాండ్సే ఉంటే ఏనని వాడాలి. అట్లీస్ట్ ఎక్కడైనా ఒక డబుల్ బాండ్ ఉంటే ఈని వాడాలి. ఎక్కడైనా ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే ఐని వాడాలి. అండ్ సెకండ్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇక ప్రిఫిక్స్కి వద్దాం. ప్రిఫిక్స్లోకి వచ్చేసరికి మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటాం. ప్రైమరీ ప్రిఫిక్స్లో అది సైకిల్ అయితే, సైకిల్ అంటే ఏంటంటే మొత్తం క్లోజ్ అవ్వాలి. సో మొత్తం కానీ క్లోజ్ అయి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? సైక్లిక్ అని పిలుస్తాం. సో రాసేటప్పుడు సైక్లో అని ఒక ప్రిఫిక్స్ని యాడ్ చేస్తాం. దీన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ అంటాం. సో అలా కాకుండా ఎక్కడైనా సరే ఇంకా ముందు సో ఏవైనా సబ్స్టిట్యూట్ కానీ సైడ్ చైన్స్ కానీ ఉంటే వాటిని దానికన్నా ముందు మనం యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు ఫంక్షనల్ గ్రూప్స్ని కూడా మనం ఏం చేస్తామంటే సెకండరీ ప్రిఫిక్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ మీ 10th క్లాస్కి వాటి గురించి అంత అవసరం లేదు కాబట్టి వాటిని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో మీకు బేసిక్స్ అనేవి సో మన టెక్స్ట్ బుక్ పరిధి వరకు మాత్రమే చెప్తున్నాం. ఇంటర్మీడియట్ అండ్ జేఈ అడ్వాన్స్కి చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే సో ఫంక్షనల్ గ్రూప్స్ని ఏం చేస్తామంటే ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ కూడా కొన్ని యూజ్ చేయడం అవుతుంది. సో ఇప్పుడు నుండి మనం చేసే ప్రతిదీ కూడాను చూడండి, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్ అండ్ ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్ ఈ సిరీస్లోనే చేస్తాం. మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీ దగ్గర రఫ్ నోట్స్ ఉంటే రాసుకోండి. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ఉండాలి, తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. సో ఇప్పుడు చేసే ప్రతి దాంట్లో కూడాను ఒక్కొక్క టాపిక్ను మనం టచ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? నౌ లెట్స్ డూ ఇట్. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఎవరికైనా సరే కన్ఫ్యూజన్ ఉంటే నో ప్రాబ్లం. సో జస్ట్ 15 minutes జస్ట్ ఐడియల్గా వినండి, తర్వాత డైరెక్ట్గా మీకు వర్కౌట్ చేద్దాం ప్రతి దాని మీద కూడా. సో ఒక్కొక్క దాన్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వర్డ్ గురించి కట్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండేటటువంటి మెయిన్ కండిషన్స్లో ఒక్కో దాని గురించి కట్ చేద్దాం ఒకసారి. సో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఇప్పుడు నామిక్లేచర్ చేసేటప్పుడు ప్రధానంగా ఉండాల్సిన టాపిక్స్, ఫస్ట్ వన్ రూట్ వర్డ్ తెలియాలి, తర్వాత ప్రిఫిక్స్లు, అదేవిధంగా సఫిక్స్లు. ఓకే, ఒక్కొక్క కాన్సెప్ట్ చూద్దాం. ముందుగా రూట్ వర్డ్స్ గురించి మాట్లాడదాం. రూట్ వర్డ్స్ ఏం చెప్తున్నాయి, రూట్ వర్డ్స్ని మనం ఏ విధంగా మనం చేయాలి. సో రూట్ వర్డ్స్ మీద ఉండేటటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఒక కార్బన్ కాంపౌండ్లో ఉండే నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బేస్ చేసుకుని వాటిని ఏ విధంగా నేమ్ పెడతాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, రూట్ వర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో రూట్ వర్డ్ని మనం చేసేటప్పుడు ఒక కార్బన్ ఉంటే ఏమని చదవాలి, 2 కార్బన్స్ ఉంటే ఏమని చదవాలి, 3 కార్బన్స్. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరుగుతూ ఉంటే మనం ఏ విధంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంటే మీథేన్ చదవాలి. సో ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఓకే, 1 ఉంటే మీథేన్ చదువుతాం, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 బ్యూట్, 5 పెంట్, 6 హెక్సా, 7 ఉంటే హెప్టా, 8 ఉంటే ఒక్టా, 9 ఉంటే నానో, 10 ఉంటే డెకా, 11 అండెక్, 12 డోడెక్. సో 12 వరకు మనకి అవసరం ఉంటుంది. సో 12 పేర్లు తెలిస్తే సరిపోతుంది. బట్ చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటారని వాళ్ళ కోసం కూడా రాయడం జరిగింది. ట్రైడెక్, టెట్రాడెక్, పెంటాడెక్, హెక్సాడెక్ అండ్ హెప్టాడెక్ అండ్ ఆక్టాడెక్ అండ్ నానోడెక్ అండ్ అకోస్. ఓకే, చూసుకున్నారు కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కార్బన్స్ని నేమ్ అంటే రూట్ వర్డ్లో ఉండేటటువంటి కార్బన్స్ని మనం కౌంట్ చేయాలి. ఎస్, ఎక్సర్సైజ్ ఉంది. సో ఒక్కొక్క దాని గురించి కాన్సెప్ట్ అనేది చెప్పిన తర్వాత మీకు లాస్ట్లో ఎక్సర్సైజ్ ఉంటుంది. సో టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది.
ఓకే, ప్రజెంటేషన్ కాస్త డిఫరెంట్గా ఉండాలని డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఈరోజు మీకోసం. నో వైట్ బోర్డ్, ఓన్లీ డిజిటల్ బోర్డ్. ఓకే, ఓకేనా? సో ఇలా కార్బన్స్ నెంబర్ని బట్టి మనం రూట్ వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే రూట్ వర్డ్ని తీసుకునేటప్పుడు కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లోయెస్ట్ లోకెంటెడ్ రూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడాలి. సో టేబుల్ 1 రూట్ వర్డ్. సో 1 ఉంటే మీత్ అనాలి, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్సా. ఓకే, క్లియరా అండి? ఓకే, సో ఇప్పుడు మనం బాండ్ టైప్కి వెళ్దాం. ఇక క్లియర్ కదా, నోట్ చేసుకున్నారు కదా అందరూ? సో నెక్స్ట్ ఇప్పుడు మనం దేనికి వెళ్దాం? బాండ్. సో ఇక్కడ ఏమైంది, ప్రిఫిక్స్లోకి వెళ్దామండి. సో ముందు సఫిక్స్లు క్లియర్ చేసి మళ్ళీ ప్రిఫిక్స్కి వెళ్దాం. ఓకే ఓకే వర్డ్ రూట్ అయిపోయింది కదండి. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళాలంటే ఒకసారి చూడండి, వర్డ్ రూట్ అయిపోయింది. ఇక ప్రైమరీ సఫిక్స్లోకి వెళ్దాం. సో ప్రైమరీ సఫిక్స్ అనేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదండి, ఇట్ ఈస్ ఇండికేట్స్ ది టైప్ ఆఫ్ బాండ్, బంధం రకాన్ని చెప్తుంది. అట్లీస్ట్ చూడండి, అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, మీరు యాడ్ చేయాల్సింది ఏనండి. అట్లీస్ట్ ఎక్కడైనా చైన్లో డబుల్ బాండ్ ఉందనుకోండి, అట్లీస్ట్ 2 ఉండేటప్పుడు ఎలాగా వాడతామండి, ఈయన కానీ ఆయన కానీ అనేది టైప్ ఆఫ్ బాండ్ వాడతాం. అట్లీస్ట్ ఒక్క డబుల్ బాండ్ ఉన్నది మీరు ఈయనని యాడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక్క ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి, ఆయనని యాడ్ చేసుకోవాలి. సో ఇది ప్రైమరీ సఫిక్స్. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కటి మీతో ప్రాక్టీస్ చేయించే ముందుకు వెళ్దాం. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దాం, అడుగుతున్నారు కాబట్టి. సో ఒక ప్రాక్టీస్ చేద్దామండి ఒకటి. రైట్, మీకోసం ఒక ప్రాక్టీస్ చేద్దాం. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటినే ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. రైట్, చూడండి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. సో దీన్ని ఏ విధంగా చేస్తారో ఒకసారి చేయండి మీరు. సో ఇక్కడ చూడండి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మీకు సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఏన్ అవుతుంది. ఓకే, లెక్క పెట్టండి. 1 2 3 4. 4 ఉంటే ఏమని చెప్పాలి, ఇప్పుడే చెప్పాం కదండి. 4 ఉంటే ఏమని చెప్పాలి, బ్యూట్. సో అలాగుంటే దీని ముందు బ్యూట్ యాడ్ చేయండి. ఓకే, మొత్తం మీద ఇది ఏమని చెప్పండి, బ్యూటేన్. సో దీన్ని ఏమని చెబుతాం, బ్యూటేన్ అని చెబుతాం. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఈ విధంగా దీన్ని ఏమని చెప్తాం, బ్యూటేన్ అని చెప్తాం అనమాట. సో మరొకటి చూద్దాం ఒకసారి. అండ్ వీ విల్ ట్రై అనదర్ వన్. సో జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా ఈరోజు అనేది ఇవి మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఈ కాంపౌండ్ చూడండి ఒకసారి. ఈ కాంపౌండ్లో మీరు ఒకసారి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 2 3 4 అండి. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమేమి చెప్తాం చెప్పండి. 4 ఉంటే బ్యూట్ అని పిలవాలి. ఎస్, బ్యూట్, ఇట్ ఈస్ బ్యూట్. అండ్ ప్లస్ ఒక చూడండి, అట్లీస్ట్ డబుల్ బాండ్ ఒకటి ఉంది కాబట్టి ఏమని చదవాలి, ఈన్. సో ఫలితంగా దీన్ని ఫైనల్గా మనం ఏమని చెప్తాం, బ్యూటీన్. దీన్ని బ్యూటీన్ అని పిలుస్తాం. ఓకేనా? సో వన్ ఈన్ అన్నా బ్యూటీన్ అన్నా ఒకటే. ఈ విధంగా దీన్ని ఏం చేస్తామంటే చేస్తాం. ఓకే, ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ ఇట్ నౌ. సో ప్రైమరీ సఫిక్స్ అంటే ఏమిటి అందరికి అర్థం అనుకుంటాను. ఓకే, నీకు ఎవరికైనా డౌట్ ఉందా? ప్రైమరీ సఫిక్స్ అంటే డౌట్ ఉందా? అట్లీస్ట్ 1 బాండ్ ఉంటే ఏన్ అంటాం, 2 బాండ్లు ఉంటే ఈన్ అంటాం, 3 ఉంటే ఆయన అంటాం. ఒకవేళ 2 ఉంటే ఎస్, ఒకవేళ 2 ఉంటే ఏమని చెప్పాలి. ఓకే, సో ఎందుకంటే లోయెస్ట్ లోకెంట్ రూల్ చెప్పకుండా 2 ఉంటే చెప్తే మీరు ఇబ్బంది పడతారు. సో ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండేటప్పుడు ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి చాలామంది సందేహం ఉంటుంది. అయితే దానికి ముందుగా మనం లోయెస్ట్ లోకెంటెడ్ రూల్ అనేది తెలుసుకోవాలి. సో లోయెస్ట్ లోకెంటెడ్ రూల్ తెలుసుకున్న తర్వాతే 2 ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలనేది చెప్పుకుందాం. ఓకే, సో ఇది మనకు ఉండేటటువంటి ప్రైమరీ సఫిక్స్. ఓకే, క్లియర్ అండి మీకు ఇప్పుడు. సో ప్రైమరీ సఫిక్స్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు వెళ్దాం, లోపలికి వెళ్దామండి. సో ఫస్ట్ వన్ ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ. సో ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనిలో వెళ్ళాలి, సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం ఒకసారి చూడండి. రైట్, సెకండరీ సఫిక్స్ అంటే మనకు వచ్చేవి ఫంక్షనల్ గ్రూప్స్ అండి.
ఓకే, సో సెకండరీ సఫిక్స్ అనే మనకి గుర్తు రావాల్సింది ఒక్కొక్కటి ఫంక్షనల్ గ్రూప్స్ అని పిలుస్తాం. బట్ మన టెక్స్ట్ బుక్లో మనకి కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఒక టేబుల్ అనేది ఇచ్చారు. సో ఆ టేబుల్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఆ టేబుల్ని కానీ ముందు మీరు చూసారంటే ఇబ్బంది పడతారు, అందుకే ఆ టేబుల్ని మీకు చూపించడం లేదు. సో ఆ టేబుల్ కూడా ఒకసారి చూసేయండి. సో మా టెక్స్ట్ బుక్లో ఉంది సార్, ఫస్ట్ ప్రయారిటీ మన టెక్స్ట్ బుక్ కాబట్టి. సో టెక్స్ట్ బుక్లో మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా, ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రిఫిక్స్ సఫిక్స్ అండి. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఈ ప్రిఫిక్స్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఇప్పుడు మీరు చదవద్దు ప్లీజ్. సో దీన్ని ప్రస్తుతం మీరు చదవద్దు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది సఫిక్స్ని యాడ్ చేయడమే చదువుకోండి. ఎందుకంటే ప్రిఫిక్స్ కానీ మీరు చదవడానికి స్టార్ట్ చేశారంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ ఏది వాడాలి, ఏ టైంలో ఎలా వాడాలి, సో కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ సెక్షన్ ఏదైతే ఉందో చివర్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఐయుపిఎస్సి ఎండింగ్లో దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ టెక్స్ట్ బుక్లో ప్రిఫిక్స్ గురించి ఇచ్చాడే తప్ప ప్రిఫిక్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కానీ అంటే ఏ విధంగా యూజ్ చేయాలి కానీ ఎక్కడ కూడా మనకు క్లియర్గా ఇవ్వలేదు. ఓకే, సో నో ప్రాబ్లం. మనం వాడాల్సింది ఇక్కడ సఫిక్స్లో ఏ విధంగా వాడతాము అనేది ఒక్కొక్కటి మీకు చెప్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా, క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే నో ప్రాబ్లం అడగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి ఒకసారి. ప్రిఫిక్స్లో సఫిక్స్లో రెండింటిలో కూడా మనం ఫంక్షనల్ గ్రూప్స్ని మనం వాడతాం. ఏవైతే ఫంక్షనల్ గ్రూప్స్ మనం చెప్పడం జరిగింది ఇవన్నింటిని కూడా ప్రిఫిక్స్గా వాడతాం అండ్ సఫిక్స్గా వాడతాం. అయితే ఎప్పుడు ప్రిఫిక్స్గా వాడాలి, ఎప్పుడు సఫిక్స్గా వాడాలి, సో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఇంటర్మీడియట్లో ఉంటాయి డీప్గా. సో ఇక్కడైతే మనం ప్రిఫిక్స్ గురించి మీరు ఒమిట్ చేసేయండి. ప్రిఫిక్స్ గురించి దయచేసి దీని గురించి ఆలోచించవద్దు, కేవలం మీరు సఫిక్స్ గురించే టార్గెట్ పెట్టండి. ఓకేనా? ఎప్పుడైతే సఫిక్స్ మీరు కరెక్ట్గా మీరు రాయగలుగుతారో రాసేటప్పుడే టెర్మినేటింగ్ గ్రూప్స్ ఉంటాయి అండ్ వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ప్రకారంగా సఫిక్స్లు కానీ మీరు తీసుకోగలిగితే అప్పుడు మీరు ప్రిఫిక్స్ని ఈజీగా పాయింట్అవుట్ చేయగలుగుతారు. ఓకేనా? సో లోపలికి వెళ్దాం. సో ఒక్కొక్క సఫిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. రైట్, ఇక్కడ చూడండి ఒక సఫిక్స్ మీకోసం ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫస్ట్ వన్, సో మీకు అందరికీ తెలుసు. రైట్, జస్ట్ సెకండ్. ఓకే అండి, సో ముందుగా చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుసు COOH ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఓయిక్ యాసిడ్ అని పిలుస్తాం. నిజానికి COOH ఉంటే దాన్ని ఏమంటామండి, కార్బాక్సిలిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఓకే, ఫంక్షనల్ గ్రూప్లో COOH ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, కార్బాక్సిలిక్ యాసిడ్ అని పిలుస్తాం. సో ఈ COOH అనేది ఇక్కడ మీకు ఒక చైన్లో యాడ్ చేయడం జరిగింది, చూసారా? రైట్, సో ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్ ఒకటే ఉందనుకోండి, దానికి మీరు నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలా అనుకుంటే దీన్ని ప్రొపేన్ 1 ఓయిక్ యాసిడ్ అని చెప్పాలి రూల్ ప్రకారం అయితే. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒకటే ఉంది కాబట్టి సో ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రాసేటప్పుడు కూడాను ఒక జాగ్రత్త చూడండి. స్టార్టింగ్ లెటర్ ఇప్పుడు కూడా మీకు ఏమి ఉండాలని చెప్పాం, క్యాపిటల్ ఉండాలి. అండ్ ద సేమ్ టైం చూడండి, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్లో మనకేముంది, ఓవెల్ ఉంది అండ్ ఎండింగ్లో కూడా ఓవెల్ ఉంది. ఇలా వచ్చేటప్పుడు మెయిన్ తాలూకా ఓవెల్ని మీరు రిమూవ్ చేసేసి దీన్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ప్రొపెనోయిక్ యాసిడ్ అని మనం దీన్ని చదువుతాం అనమాట. ఓకేనా? చూసారు కదా, కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇక్కడ. ఫంక్షనల్ గ్రూప్లో కానీ కార్బన్ ఉంటే దాన్ని కౌంట్ చేయాలా వద్దా? ఎస్, కౌంట్ చేయాలి. దానికే ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్ చైన్ చూస్ చేసుకునేటప్పుడు లోయెస్ట్ లొకేటెడ్ రూల్ అనేది మీకు చెప్పినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్, ఈ ఫంక్షనల్ గ్రూప్లో మనకి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ COOH ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఓకే, కొన్ని మీకోసం ఈజీగా ఉండడం కోసం కొన్ని సేకరించడం జరిగింది ఇక్కడ. వీటిని ఫిక్స్ చేద్దాం, వీటిని మాత్రం రిమూవ్ చేయకుండా. సో వీటిని మీరు చూస్తూ ఒక్కొక్క దాన్ని మీరు చేయండి. సో మీకోసం విజిబుల్గా ఉండడం కోసం ఇక్కడ ఒక ఫంక్షనల్ గ్రూప్ లిస్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ లిస్ట్ని మీరు చూస్తూ చేయండి. ఇక్కడ సైడ్ దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ లాక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాం కదా, COOH ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఇక్కడ చూడండి మీకు లిస్ట్లో ఉంది COOH. సో COOH ఉంటే మనం ఏమని పిలుస్తాం, కార్బాక్సిలిక్ గ్రూప్ అని పిలుస్తాం. దీన్ని చదివేటప్పుడు ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేస్తాం. చూసుకోండి ఒకసారి. సో చూసారు కదా, ఓయిక్ యాసిడ్ అని యూజ్ చేస్తాం అనమాట. అలా అనుకుంటే ఏంది, ప్రొపనోయిక్ యాసిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. రైట్,
సో నెక్స్ట్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా వెంటనే మెసేజ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి దీన్ని ఏమని చదువుతాం, సిహెచ్ఓ. మరొకటి వచ్చింది చూడండి ఇక్కడ సిహెచ్ఓ. చూడండి సిహెచ్ఓ ఉంటే మనం ఏమని పిలుస్తాం చెప్పండి, దీనికి ఆల్డిహైడ్ అని పిలుస్తాం. ఓకే, ఏమని పిలుస్తాం, ఆల్డిహైడ్ అని పిలుస్తాం. సో ఆల్డిహైడ్ అనేది కానీ మన గ్రూప్లో ఉంటే దాన్ని ఏమని చదవాలి, ఆల్ అని చదవాలి. ఓకే, ఏమని చదవాలి, ఆల్. అలా అనుకుంటే దీని పేరు ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఓకే, మీకు ఇప్పుడు ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో ఇచ్చినటువంటి ఆ కార్బన్ కాంపౌండ్ యొక్క నేమ్ ఏమవుతుంది, ఎస్ సాయి ప్రణీత్, ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న కార్బన్ను కూడా కౌంట్ చేయాలి. ఓకే, కార్బన్స్ ఒకసారి కౌంట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్ నేమ్ ఏంటి అవుతుందో ఒకసారి చెప్పండి. సో సిహెచ్ఓ ఉంటే ఆల్డిహైడ్ అన్నారు, సో దాన్ని చదివేటప్పుడు ఆల్ అని చదవాలి. అలా అయితే దీన్ని నేమ్ అవుతాం. ఇక్కడ కార్బన్స్ని కౌంట్ చేయండి. ఇక్కడ చూడండి ఫంక్షనల్ గ్రూప్ నుంచి అండి 1 2 3 3 ఉన్నాయి కాబట్టి ఏమవుతుందండి, ప్రోప్ అవుతుంది. ఓకే, ప్రోప్. సో ప్రోప్ అవుతుంది. అండ్ ఓహెచ్ ఉంది కాబట్టి చూడండి సిహెచ్ఓ ఉంది కాబట్టి ఆల్ అని చదవాలి. సో మొత్తం చదవండి. ఓకే ఓకే, ప్రొపనాల్. ఎస్ అండి, ప్రొపనాల్ అవుతుంది. ప్రొపేన్ ప్లస్ ఆల్ ప్రొపనాల్ అవుతుంది. ఓకేనా, ఎస్. సో ఈ విధంగా మీరు చేస్తారు. మరి అలా అయితే దీని నేమ్ ఏమవుతుంది, ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. ఓకే, CH2 డబుల్ బాండ్ CHO. ఓకే, దీని పేరు ఏమవుతుందో ఒకసారి ట్రై చేయండి. దాని పేరు ఏమవుతుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం చేయాల్సింది ప్రోప్ ప్లస్ ఎయిన్ ప్లస్ ఆల్, మొత్తం మీద ప్రొపనాల్. ఓకే ఓకే, నెక్స్ట్ మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి. ఇందులో ఉండే మొత్తం కార్బన్స్ ఎన్ని ఉన్నాయో ముందు కౌంట్ చేయండి. హాయ్ శ్రియా. సో ఇక్కడ చూడమ్మా ఒకసారి. శ్రియా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఒకసారి చూడమ్మా, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH1 ఇచ్చారు. దీని పేరు ఏమవుతుంది, సో ఫంక్షనల్ గ్రూప్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా? ఎస్, లోయెస్ట్ లో కంటెంట్ రూల్ అనేది మీకు చెప్పేటప్పుడు చెప్తాం. సో ఫంక్షనల్ గ్రూప్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా లేదా డబుల్ బాండ్కి ఇవ్వాలా అంటే ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మీకు వెయిటేజ్ అనేది చెప్పేటప్పుడు చెప్తాం. ముందు చైన్కి ప్రయారిటీ ఇవ్వాలి. చైన్ తర్వాత మనకి ఇవ్వాల్సింది డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఓకే, ఎస్ ఓకే, ప్రొపేన్ 1 ఈల్ ఆల్. నెంబరింగ్ కూడా ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే, మీకు నెంబరింగ్ కూడా చెప్పలేదు కాబట్టి నెంబరింగ్ ఆల్రెడీ మీరు చేస్తారనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1 2 3. సో 3 ఉన్నాయి కాబట్టి ప్రోప్ ప్లస్ ఒక డబుల్ బాండ్ ఉంది ఈన్ ప్లస్ ఫంక్షనల్ గ్రూప్ CHO ఉంది. CHO ఉంటే ఆల్. ఓకే, ప్రోప్ 3 ఐన్ 3 in ఓకే, ప్రో 3 in 1 ఆల్. ఓకే ఓకే అండి, ప్రూఫ్ 2 కాదండి 3 అవుతుంది. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్లో ఉండేటటువంటి
ఎస్ ఓకే 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 అండి. ఎస్ సారీ ఫర్ దట్. అండ్ 2 ఈన్ అండి. ఓకే ప్రోపీన్ 2 ఈన్ 1 ఆల్. ఓకే అండ్ సో నెక్స్ట్ చూద్దాం మరొకటి. ఎస్ సో ముందున్న దాన్ని మనం కౌంట్ చేయాలి. ఓకే ఎవరి వన్ ఇస్ గివ్ రైట్ ఆన్సర్. ఓకే అండి రైటేనండి. ఎస్ యాక్సెప్టెడ్. ఓకే అండి యాక్సెప్టెడ్. ఓకే ఎస్ 2 ఈన్ అండి. ఒకసారి చెక్ చేయండి. ప్రోప్ 2 ఈన్ 1 ఆల్. ఓకే 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 అండ్ నెక్స్ట్ చూద్దాం మరొకటి. రైట్ సో మరొకటి చూద్దామండి. సో ఫంక్షనల్ గ్రూప్లో మనం ఎక్కడి వరకు వచ్చాం? సో ఫంక్షనల్ గ్రూప్లో ఇప్పటి వరకు మనం చేసుకున్నవి ఒకటి చూడండి ఇక్కడ కార్బాక్సిలిక్ గ్రూప్ అయిపోయింది, ఆల్డిహైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకోటి చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ సో స్టార్టింగ్లోనే మనం సఫిక్స్ ఓహెచ్ ఉంటే ఆల్కహాల్ అంటామని, దానికి సఫిక్స్ ఆల్ వస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీనికి ఒకసారి చేయండి ఒకసారి. ఓకే రైట్. సో దీని పేరు ఏమవుతుంది? ఎస్ సో దీని పేరు ఏమవుతుందో ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ టైం డిజిటల్ పెన్ వాడడం, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం రాయడానికి కూడా. ఒకసారి దీని పేరు ఏమవుతుందో చెప్పండి. సో ఇంతకు ముందే దీని గురించి మాట్లాడుకున్నాం. ఓహెచ్ ఉంటే ఆల్కహాల్ అవుతుంది, సో ఆల్ అని మనం యూజ్ చేస్తాం. అలా అయితే దీని పేరేంటి? ఓకే అండి. సో చాలా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. ఓకే అండి. సో దీన్ని ఏమని పిలుస్తాం? బ్యూటేన్ 1 అనొచ్చు. సో ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే బ్యూటెనాల్ అంటాం. సో పిల్లలు మెసేజ్ చేసేటప్పుడు కూడాను ఐయుపిఎస్సిని ఫాలో అవ్వండి. సో యూ హ్యావ్ టు యూజ్ క్యాపిటల్ బ్యూటనాల్. ఓకే అండి యాక్సెప్టెడ్. బ్యూటనాల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఓహెచ్ ఉంటే ఏమంటాం? సో ఓకే అండి. దీంతో అయితే మనకి ఓహెచ్ కూడా అయిపోయింది, ఆల్కహాల్ కూడా అయిపోయింది. ఓకే బ్యూటేన్ 1 ఆల్ ఆర్ బ్యూటనాల్ వాట్ ఎవర్ మే బి రైట్ ఆన్సర్. సో ఒక్కొక్క ఫంక్షన్ గ్రూప్ని చూస్తున్నాం. సో ఇప్పటి వరకు 3 ఫంక్షన్ గ్రూప్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ గ్రూప్ మీకోసం చూడండి ఒకసారి. దీన్ని ఏమని పిలుస్తాం? రైట్ సో ఎక్కడైనా సరే CONH2 ఉంటే దాన్ని ఏమని పిలుస్తామండి? యాసిడ్ అమైడ్ అని పిలుస్తాం. బట్ సఫిక్స్లో మనం ఏం చేస్తాం? అమైడ్ యాడ్ చేస్తాం. ఓకే అలా అనుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి కాంపౌండ్ యొక్క నేమ్ ఏమవుతుంది ఒకసారి చూడండి. సో ఫంక్షనల్ గ్రూప్ అనేది మీకు ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఏమని పేరు పెడితే సరిపోతుంది. రైట్ సో చూద్దాం ఒకసారి. ఓకే జస్ట్ సెకండ్. సో దీని నేమ్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. CH3CH2
ఓకే, CH3 CH2 CH2 అండ్ CH2 అండ్ CONH2, రైట్. దీని పేరు ఏమవుతుంది? హాయ్ అండి, నిక్కీ ఇంగ్లీష్ గ్రామర్ గారికి సార్ నమస్తే అండ్ వెల్కమ్ సార్. ఓకే, ఎంఐన్కి ఎంఐడ్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, మీకు లోపలికి వెళ్ళేసరికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఎంఐన్కి వచ్చేసరికి NH2 ఉంటుంది డైరెక్ట్గా అక్కడ కార్బాక్స్. సో CO ఫంక్షన్, CO అనేది అక్కడ ఉండదు మీకు. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ దాని గురించి చెప్పబోతున్నాను. అమైన్ అనేది మనకి 3 రకాలుగా ఉంటుందండి. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్ అండ్ టెరిటరీ అమైన్, 3 టైప్స్ ఉంటుంది. సో 3 రకాల అమైన్స్ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు ఏమవుతుందో ఒకసారి చెప్పండి. పెంటా అమైడ్. అందులో ప్రైమరీ సఫిక్స్ ఏదనన్నా? సో రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వన్ మనం ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వర్డ్ వెతకండి. రూట్ అండ్ ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. సో కమాన్, చూస్తున్న వాళ్ళందరూ కూడా తొందరగా మీరు ఆన్సర్స్ ఇవ్వండి. బ్యూటామైడా? సో మీకు ఇంతకు ముందే చెప్పాం, ఫంక్షనల్ గ్రూప్లో ఉండే కార్బన్స్ని కూడా మీరు కౌంట్ చేయాలి. సో అలాకుంటే 1 2 3 4 5 ఇట్స్ మీ బి పెంటా. ఓకే, పెంట్. ఓకే, ప్లస్ అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయండి, ఎక్కడ కూడా మీకు డబుల్ బాండ్ లేదు. ఏన్ ప్లస్ సో CONH2 ఉంటే ఎమైడ్ అని చదవాలి, అమైడ్. సో అలా అనుకుంటే సో ఇక్కడ ఉన్న ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈని తీసేయాలి మనం. పెంటేన్ అమైడ్, చూడండి పెంటేన్ అమైడ్. సో ఈ విధంగా మనం దీన్ని చదవాల్సి వస్తుంది. ఓకే, సో ఒకటే ఉండేటప్పుడు 1 అనేది పెట్టాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ డైరెక్ట్గా మీరు యూజ్ చేసేవచ్చు, పెంటేన్ అమైడ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్లో ఉండే కార్బన్ని కూడా మీరు కౌంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ గ్రూప్కే మనం లోయెస్ట్ లొకేట్ ఇస్తాం కాబట్టి దాని నుండే మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, అండ్ నెక్స్ట్ సో ఇప్పుడే చెప్పారు అమైన్కి అమైడ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడిగారు. సో వాళ్ళ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ క్లియర్ చేద్దాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. 1 సెకండ్, లెట్ అరైజ్. రైట్, పెంటమైడ్, పెంటేనమైడ్. ఓకే అండి. ఓకే, సో ఇప్పుడే అడిగిన ప్రశ్న, అమైడ్కి అమైన్కి తేడా ఏమైనా ఉందా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎసిడిక్ క్లోరైడ్ ఉంటుంది. సో దీన్ని చూడండి ఒకసారి, ఎసిడిక్ క్లోరైడ్. దీన్ని చదివేటప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఆల్ ఓకే ఆయిల్ క్లోరైడ్ అని యాడ్ చేస్తాం మనం, దీన్ని ఎసిడిక్ క్లోరైడ్ అంటాం. సో మనం చెప్పుకున్న ఫంక్షనల్ గ్రూప్లో ఇదో ఫంక్షనల్ గ్రూప్ అండి. సో దీనిపైన కూడా ఒకటి ప్రాక్టీస్ చేద్దాం, COCl. ఓకే, సార్ అమైన్ అని అప్పుడు యూజ్ చేయాలి, బోత్ అమైడ్ అండ్ అమైన్ ఆర్ డిఫరెంట్. ఎస్ అండి కృష్ణారావు గారు, జస్ట్ వెయిట్. ఇంకా మనం అమైన్ ఎప్పుడు యూజ్ చేయాలి, అమైడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అది మీకు ఖచ్చితంగా చెప్పడానికి రెడీగా ఉన్నాం. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఒక్కొక్కటి ఫంక్షనల్ గ్రూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇలా ఉంటే దాన్ని ఏమని చదవాలి, ఎసిడిక్ క్లోరైడ్ అని చెప్తాను, చదివేటప్పుడు మనం ఆయిల్ క్లోరైడ్ యాడ్ చేయాలి. సో అలా అనుకుంటే సో CH3 CH2 CH2 అండ్ COCl ఉందనుకోండి, దీని యొక్క నేమ్ ఏమవుతుంది ఒకసారి చూద్దామండి. 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యూట్ అంటాం. సో అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఏన్ ప్లస్ ఇక్కడ ఏముంది, COCl ఉంది కాబట్టి ఏమని చదవాలి, ఆయిల్ క్లోరైడ్. ఓకే అండి. ఓకే, సో దీన్ని యాడ్ చేయండి ఒకసారి, బ్యూటేన్ ఆయిల్ క్లోరైడ్.
ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే నేమ్ అనేది పెడతాం. సో ఒకటే ఉండేటప్పుడు 1 అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఓకే అమ్మా, దిస్ ఇస్ ప్రవళిక. ఓకే ప్రవళిక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమైన్ ఎప్పుడు వాడతాం, అమైడ్ ఎప్పుడు వాడతాం చెప్తానమ్మా. 1 సెకండ్. సో దీని ఈ విధంగా మీరు నేమ్ అని పెట్టాలి. అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే అండి, రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ ఎస్టర్. ఓకే అండి, ఇక్కడ చూడండి ఎస్టర్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి. ఓకే, అందరికీ తెలుసు ఎస్టర్ వచ్చింది అనుకోండి, ఫంక్షనల్ గ్రూప్లో మనకి ఎస్టర్ ఉన్నట్లయితే ఏ విధంగా చదవాలి ఒకసారి చూడండి. COOH అండి. సో COOH ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఎస్టర్ అని చదువుతాం. సో ఎస్టర్ వచ్చేటప్పుడు మనం ఏం చదవాలి, 8 అని యాడ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఎస్టర్ ఇక్కడ ఉంది. సో ఎస్టర్ ఉండేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి, ఎస్టర్ ఉందనుకోండి, ఇందులో చూడండి OATE. ఓకే అండి, ఓట్ గుర్తుంచుకోండి, 8 అని గుర్తుంచుకుంటాం, ఓయిట్. సో అలా అనుకుంటే ఎస్టర్లో మనకి COOR చెప్పేటప్పుడు సో ఫస్ట్ ఉండే పార్ట్ని మనం ఏమంటాం, ఆల్కేన్ నోట్ అని చదువుతాం దీన్ని. సో ఈ ఓట్ అనేది దాంట్లో యాడ్ చేస్తాం. చూడండి, ఆల్కేన్ ప్లస్ ఓట్. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఉండేటటువంటి ఈ CHలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని ఆల్కైల్ అంటామండి. సో ఆల్కైల్ గ్రూప్ గురించి కూడా మనకు తెలియాలి. సో ఆల్కైల్ గ్రూప్ అనేవి ఏంటంటారు, ఇక్కడ చూడండి ఎస్టర్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ని ఆల్కనేట్ పార్ట్ అంటాం అండ్ సెకండ్ పార్ట్ని ఆల్కైల్ పార్ట్ అంటాం. ఆల్కనేట్ పార్ట్లో తీసుకుని ఆల్కనేట్కి ఎండింగ్లో ఎస్టర్కి సంబంధించేటటువంటి ఏదైతే సఫిక్స్ అయితే ఉందో దాన్ని యాడ్ చేస్తాం. అండ్ ముందులో మనం ఏం యాడ్ చేయాలి, ఆల్కైల్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు దీన్ని కౌంట్ చేయండి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, బ్యూటేన్ అని పిలుస్తాం. సో బట్ ఇది ఎస్టర్ కాబట్టి దీన్ని ఏమని పిలాలి, చూడండి బ్యూటెనోట్. ఓకేనా, బ్యూటెనోట్ అని పిలుస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కైల్లో ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే ఉంది. ఓకే, ఆ ఒకటి కూడా ఎక్కడ ఉంది చూడండి, ఒకటో దగ్గర ఉంది. కాబట్టి దీన్ని చదివి రాసేటప్పుడు ఏం చేస్తామంటే 1 మిథైల్. ఓకే అండి, 1 మిథైల్. సో స్మాల్ లెటర్ రాయాలి, బ్యూటెనోట్ అని రాస్తాం. ఓకే ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. సో దీన్ని మీకోసం క్లియర్గా మరోసారి చేసి చూపిస్తాం ఒకసారి. సో ఆల్కైన్ గ్రూప్ నుండి ఒక హైడ్రోజన్ని కానీ మీరు తీసేస్తే వచ్చేదాన్నే మనం ఏమంటాం, ఆల్కైల్ గ్రూప్ అంటాం. సో ఈ ఆల్కైల్ గ్రూప్లు ఏమున్నాయో ఒకసారి చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి, వీటిని ఆల్కైల్ గ్రూప్ అంటాం. సో CH3 ఉంటే మిథైల్ అని చదువుతాం. CH2 ఉంటే అంటే C2H5 ఉంటే దాన్ని ఇథైల్ అంటాం. అలాగే C3H7 ఉంటే ప్రొపైల్ అంటాం. అదేవిధంగా C4 అంటే ఏం లేదు, ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేస్తే దాన్ని ఏమంటాం, ఆల్కైల్ అని గ్రూప్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ అలా అయితే మనం ఇచ్చినటువంటి కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇచ్చినటువంటి కాంపౌండ్ పేరు ఏమవుతుంది చూడండి ఒకసారి. సో ఎగ్జాంపుల్ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, బ్యూటనేట్. ఓకేనమ్మా, బ్యూటనేట్ అవుతుంది, బట్ ఆల్కైల్ గ్రూప్ని కూడా మనం రాయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాంపౌండ్లో మనకి మొత్తం మనకి బ్యూట్ ఉంది కాబట్టి బ్యూటనేట్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఆల్కైల్ గ్రూప్ ఒకటి ఉంది కాబట్టి మిథైల్ బ్యూటనేట్ అని పిలుస్తాం దాన్ని. ఓకేనా, దాన్ని ఏమని పిలుస్తాం, మిథైల్ బ్యూటనేట్ అని పిలుస్తాం. అట్ ద సేమ్ టైం మీకు మరో గ్రూప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడండి. సో మనకి ఇటువైపు ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తాం, ఇటు చూడండి, ఇటువైపు ఉండేదాన్ని దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, దీన్ని
ఆర్గా తీసుకుంటాం. అండ్ ఇటువైపు ఉండే పార్ట్ మనం ఏమంటాం, ఆల్కెనేట్ పార్ట్గా మనం తీసుకుంటాం. ఓకే, అలా అనుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమని పిలుస్తాం, ఇథనోట్. ఓకేనా, అదేవిధంగా ఇటువైపు మనకి చూస్తే C2H5 ఉంది. C2H5 ఉంటే దాన్ని ఏమంటాం, ఇథైల్ అంటాం. ఇథైల్, ఇథనోట్ అని రాస్తాం అనమాట. సో ఫంక్షనల్ గ్రూప్స్ ఇవన్నీ కూడాను. సో ఫంక్షనల్ గ్రూప్ని ఏ విధంగా రాయాలని చూస్తున్నాం. సో మన 10th క్లాస్లో అయితే ఇంత డీప్గా కొద్దిగా లైట్గా ఇవ్వడం జరిగింది, బట్ మీకు ఒకసారి ఐడియా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో దీంతో మనకి ఎస్టర్ కంప్లీట్ అవుతుంది. ఎస్ అండి కృష్ణారావు గారు. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళేసరికి దాన్ని ఏమంటే లోయెస్ట్ లొకేటెంట్ రూల్ అంటామండి. సో లోయెస్ట్ లొకేటెంట్ రూల్ ప్రకారం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో అనేది మీకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ నెంబరింగ్లో చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్స్ అవుతున్నాయి. సో ఒక్కొక్క దాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే జీరో నాలెడ్జ్తో వచ్చే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే అండి, మస్తాన్ రెడ్డి గారు హాయ్ అండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే దానికి ఎస్టర్ వచ్చేటప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఆల్కెనోట్ పార్ట్ ఉంటుంది, ఇంకోటి ఆల్కైల్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇంకో గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇటువైపు అంటే COO తర్వాత ఉండే R పార్ట్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్ అనేది ఇక్కడ ఇథైల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇథనోట్ అని పిలుస్తాం. సో దీంతో మనకి ఎస్టర్ కూడా కంప్లీట్ అయింది. సో ఇక లోపలికి వెళ్దాం ఒకసారి. సో ఆల్కైల్ అనేది ఏ విధంగా చదవాలి, ఎస్టర్ అనేది ఏ విధంగా చదవాలి. ఓకే అండి, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్కి వెళ్దాం ఒకసారి. దీంతో ఎస్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే చెప్పాము ఎస్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే రైట్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీంట్లో CNకి NCకి తేడా ఏంటి. సో ఇక్కడ చూడండి, అంటే మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా సైనైడ్ అని ఇచ్చేస్తారు. సో సైనైడ్ అనేది సింపుల్గా ఇస్తే సరిపోదు, ఎందుకంటే చదివేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో గ్రూప్ అనేది మనకి Cతో కానీ బాండ్లో ఉంటే దాన్ని సైనైడ్ అవుతుంది, దీన్ని చదివేటప్పుడు నైట్రైల్ అని చదువుతాం. బట్ అదే కానీ మొత్తం కాంపౌండ్ చైన్ అనేది కానీ Nతో బాండ్ అయితే దాన్ని ఐసోసైనైడ్ అంటాం. దీనికి ఎటువంటి పేర్లు లేవు, మీరు డైరెక్ట్గా ఐసోసైనైడ్ అని చదివేయచ్చు. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చేద్దాం ఒకసారి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా. సో ఇలా అనుకుంటే దీన్ని ఏ విధంగా నేమ్ పెడతారు ఒకసారి ట్రై చేయండి. మీరు దీన్ని ఏ విధంగా పేర్లు ఇస్తే సరిపోతుంది, నేమ్ ఏ విధంగా పెడితే సరిపోతుంది. సో లాస్ట్ టైం మన వాళ్ళు చాలామంది క్వశ్చన్ అడిగారు, సార్ అంటే ఫంక్షనల్ గ్రూప్లో ఉంటే కార్బన్ని కౌంట్ చేయాలా. ఎస్, వేరేజ్ ఇట్ ఈస్ బాండెడ్ విత్ ది మెయిన్ చైన్తో బాండ్ అయితేనే మాత్రమే ఫంక్షనల్ గ్రూప్లో మనం అంటే రూట్లో కౌంట్ చేయాలి. ఇక్కడ చూడండి, కార్బన్ అనేది మెయిన్ చైన్తో బాండ్ అయింది, చూసారు కదా. ఇలా మెయిన్ చైన్తో C అనేది బాండ్ అయింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉంటే మనం ఏమని చదవాలి, ప్రోప్ అని చదువుతాం. అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి A అని రాస్తాం. అండ్ సో ఇలా ఉంటే CN ఉంటే దాన్ని ఏమని చదవాలి, నైట్రైల్ అని చదవాలి. సో ఫలితంగా దీన్ని ఏమని చదువుతామంటే ప్రొపేన్ నైట్రైల్ అని చదువుతాం. బట్ దీన్నే కొద్దిగా ఎంతో కానీ మనం బాండ్ అప్ చేస్తే, ఓకే అండి, ఎంతో కానీ మీరు బాండ్ అప్ చేస్తే ఒకసారి చూడండి, ఎంతో బాండ్ చేస్తే దాన్ని ఓకే ప్రొపేన్ సైనైడ్. నో సైనైడ్ ఉంటే దాన్ని సైనైడ్ అని చదవకూడదు, దాన్ని నైట్రిల్ అని చదవాలి. ఓకే, CN గానే యాడ్ అయితే దాన్ని నైట్రిల్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు చేద్దాం ఒకసారి. CH3 CH2 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 అండ్ CN ఇచ్చాడు అనుకోండి, దీన్ని కౌంట్ చేయండి ఒకసారి. సో ఫంక్షనల్ గ్రూప్ ఇటువైపు ఉంది కాబట్టి 1 2 3 4 5 అండి. 5 ఉంటే ఏమంటాం, పెంట్ అంటాం. సో అన్నీ కూడా సింగిల్ బాండ్సే కాబట్టి పెంటేన్ అని పిలుస్తాం. ఓకే, తర్వాత ఏముంది, CN ఉంది కాబట్టి CN ఉంటే ఏమని చదవాలి, నైట్రిల్ అని చదవాలి. కాబట్టి పెంటేన్ నైట్రిల్. సో దీన్ని ఏమని పిలుస్తాం, పెంటేన్ నైట్రిల్ అని చదువుతామండి. ఓకే, నో ఓకే ఇటువైపు వద్దాం ఒకసారి. ఇటువైపు వచ్చేసరికి చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే ఇలా వస్తే దీన్ని ఎప్పుడు కూడా ఏ విధంగా చదవాలంటే ఆల్కైల్. ఓకే అండి, ఒకసారి చూడండి, ఆల్కైల్ అని చదువుతూ ప్లస్ ఐసోసైనైడ్ని యాడ్ చేయండి, ఐసోసైనైడ్. సో అలా అనుకుంటే ఇక్కడ చూడండి CH3 అండ్ CH2 ఉంది. సో దీన్ని ఆల్కైల్గా చదివితే ఏమవుతుంది చెప్పండి, ఇథైల్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఇథైల్.
ఇథైల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సైనైడ్ ఉంది కాబట్టి ఇథైల్ ఐసోసైనైడ్. ఎస్, ఓకే, పెంటేన్ నైట్రల్ ఓకే అమ్మ. సో ఇటువైపు చూస్తే ఇథైల్ ఐసోసైనైడ్ అవుతుంది అనమాట. ఐసోసైనైడ్కి ఎటువంటి పేరు లేదు. సో అంటే ఇచ్చిన కార్బన్లో సిఎన్ ఉందా ఎన్సి ఉందా మీరు చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. సిఎన్ ఉంటే సైనైడ్ అని చెబుతాం, ఎన్సి ఉంటే ఐసోసైనైడ్ అని పిలుస్తాం. అండ్ ఐసోసైనైడ్ వచ్చేటప్పుడు ఆల్కేన్ వాడకూడదు, ఆల్కైల్ వాడాలి. ఓకేనా, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇది మనకు ఉండేటటువంటి సైనైడ్కి సంబంధించి. సో దీంతో మనకి సైనైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్, సైనైడ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మరొక ఫంక్షన్ గ్రూప్స్ మాట్లాడుకుందాం. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ రికార్డింగ్, ఎందుకంటే ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఎక్కడైనా నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే, ఇథైల్ సైనైడ్. సైనైడ్ ఉండదండి, ఇథైల్సోసైనైడ్, ఐసోసైనైడ్. ఎస్, ఓకే ఓకే, ఇథైల్ ఐసోసైనైడ్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ చూద్దాం మరొకటి ఫంక్షనల్ గ్రూప్స్లో. ఐ థింక్ కృష్ణారావు గారు ఉన్నారా? రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని కట్ చేస్తున్నామండి, మీకు ఆల్రెడీ తెలిసిందేనే. ఇప్పుడే మన వాళ్ళు అడిగారు, సార్ ఎమ్ఐన్కి చూడండి ఒకసారి, ఎమ్ఐన్కి ఎమ్ఐడ్కి తేడా ఉంటుందని అడిగారు. సో ఇప్పుడు మీకు అంటే ఎమ్ఐన్కి డిఫరెన్స్ ఒకసారి రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో మీరే క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తారు, నేనేమైతే మీకు చెప్పాను. అండ్ సో 1 minute, ఎమ్ఐడ్. ఓకే, రైట్. ఒకసారి చూడండి, రెండింటిలో ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటేనా? రైట్, రెండింటికి తేడా ఏమైనా ఉందా? రెండు ఒకటేనా? ఎస్, కృష్ణారావు గారు. సో రెండింటికి తేడా ఏమైనా ఉందా? రెండు ఒకటేనా? ఒకసారి చూడండి సార్ మీకోసం. ఎమ్ఐన్కి వచ్చేసరికి, అది ఎమ్ఐడ్కి వచ్చేసరికి తేడా ఏమైనా ఉందా? ఓకే అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ కట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే NH2 డైరెక్ట్గా మనకి ఇస్తే దాన్ని అమైన్ అని చెప్తాం. బట్ ఎప్పుడైనా సరే CONH2 అని ఇస్తే దాన్ని అమైడ్ అని చదువుతామండి. ఓకే, సో అమైన్ వచ్చేసరికి మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే ఏంటి? సో ఎన్క్ అనేది మెయిన్ రూట్ చైన్తో బాండ్ అయ్యి రెండు వైపులు కూడా హైడ్రోజన్ ఉంటే దాన్ని ప్రైమరీ అమైన్ అంటాం. అలా కాకుండా ఒక నైట్రోజన్ అనేది మెయిన్ చైన్తో బాండ్ అయ్యి దానికి రెండు లింకుల్లో ఒక హైడ్రోజన్ ఇంకో వైపు ఇంకో ఆల్కైల్ గ్రూప్ అంటే దాన్ని సెకండరీ అమైన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక నైట్రోజన్కి మెయిన్ చైన్తో బాండ్ అయ్యి రెండు వైపులో కూడాను రెండు ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం? టెరిటరీ అమైన్ అని పిలుస్తాం. ఈ విధంగా మనకి అమైన్స్ని 3 టైప్స్ చెప్తామండి: ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెరిటరీ అమైన్. అయితే వీటిని నేమింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తాం? సో సింగిల్గా ఉంటే డైరెక్ట్గా అమైన్ అని చెప్పేస్తాం. బట్ సెకండరీ వస్తే ఎన్ ఇథైల్ అమైన్, రెండు ఉంటే ఎన్ ఇథైల్ అమైన్ అని చెప్తామండి. ఓకేనా? సో మీకోసం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, ప్రాబ్లం ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. సో కొద్దిగా చూడండి ఇక్కడ, క్లియర్ సార్? ఓకేనా? సో డైరెక్ట్గా NH2 అనేది కానీ మన రూట్ వర్డ్తో కానీ లేదా ప్రిన్సిపల్ చైన్తో కానీ బాండ్ అయింటే దాన్ని అమైన్ అని పిలుస్తాం. బట్ CONH2 ఉంటే దాన్ని అమైడ్ అని పిలుస్తాం. ప్లీజ్ హైడ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, నేను హైడ్ అవ్వాలా? ఓకే 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 అండి. సో ఓకే, నేను కనిపిస్తున్నానా? ఒక్కసారి అండి మీకోసం మళ్ళీ డిస్ప్లే చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇదండి. ఓకే అండి. చూసారు కదా, ఎసిడిక్ అమైడ్కి అమైన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ విధంగా మనం చెప్తామండి. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్దాం ఇంకా. సో ఇప్పుడు సార్ అడిగినటువంటి ప్రైమరీ అమైన్ ఏ విధంగా చెప్తాం, సెకండరీ అమైన్ ఏ విధంగా చదువుతాం, ఇలాంటివి పిల్లలకి ఏ విధంగా చెప్పాల్సి వస్తుంది లేదా పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది, సింపుల్గా చూద్దామండి. సో వీటిని ఈజీగా గుర్తుపట్టే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, చెప్తామండి. ఒకసారి కొద్దిగా
పేషెన్స్గా ఉండండి అండ్ ప్రోగ్రామ్ అనేది చూడండి చాలు. ఓకే, రైట్. సో ప్రైమరీ ఎంఐన్ అండి. సో ప్రైమరీ ఎంఐన్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి? సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మీకోసం చేసి పెట్టాను. ప్రైమరీ ఎంఐన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి CH3 CH2 అండ్ ఎంఐన్ ఇవ్వడం జరిగిందండి. ఎస్. సో చూడండి ఇక్కడ ప్రైమరీ ఎంఐన్ ఇవ్వడం జరిగింది. CH3 CH2 NH2 వచ్చింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం? రెండు ఉన్నాయి కాబట్టి ఈథేన్. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఈథేన్ అయిపోయింది కదా, అందులో ఎమైన్ ఉంది కాబట్టి ఈథేన్ ఎమైన్ అని చదువుతామండి. అండ్ ఇది ప్రైమరీ ఎమైన్కి అవుతుందండి. అండ్ సెకండరీకి వచ్చేసరికి ఏమవుతుంది? సో సెకండరీ ఎమైన్స్ కోసం ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ దీన్ని సెకండరీ ఎమైన్ అంటామండి. సెకండరీ ఎమైన్కి వచ్చేసరికి ఏమైంది చూడండి. ఇక్కడ సెకండరీ ఎమైన్కి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది? ఒక హైడ్రోజన్ ప్లేస్లో మీకు ఏమై వచ్చింది? ఇక్కడ ఒక హైడ్రోజన్ ప్లేస్లో మీకు ఆల్కైల్ వచ్చి చేరింది. సో చూసారు కదా, CH3 ఉంటే మనకు అందరూ తెలుసు కదండి, మిథైల్ అంటాం. కాబట్టి దీన్ని చదివేటప్పుడు ఎన్ మిథైల్. ఓకే అండి, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పడుతుంది, 1 సెకండ్. ఎన్ మిథైల్. ఓకే, ఎన్ మిథైల్ చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి కాబట్టి ఈథేన్ అమైన్. ఓకే అండి, క్లియర్ అండి. ఎన్ మిథైల్ ఈథేన్ అమైన్ అండి. సో కాదండి, ఎన్ ఇథైల్ ఈథేన్ ఎందుకంటే ఇక్కడ ఇథైల్ వచ్చింది కాబట్టి ఎన్ మిథైల్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇది సెకండరీ ఎమైన్. అండ్ టెరిటరీ ఎమైన్. ఓకే, మూడోది కూడా ఉంటే దాన్ని ఏమని చెప్పాలి? సో థర్డ్ వన్ అని వస్తే ఏమైనా చెప్పాలి? ఒకసారి చూడండి. సో మీకోసం ఇస్తున్నాను. సో దీన్ని ఏ విధంగా? సో ఎన్ ఆల్కైల్. ఓకే అండి, సో ఈ విధంగా చదువుతాం. ఎన్ మిథైల్ ఇథైన్ ఎమైన్ అని చదువుతామండి దీన్ని. అండ్ సో థర్డ్ వస్తే ఏమని చెప్పాలి? సో యాక్చువల్గా 45 మినిట్స్లో కాస్త ఫాస్ట్గా చెప్దాం అనుకున్నాం, బట్ టాపిక్ అనేది కాస్త క్రూషియల్ టాపిక్. ఒకసారి రైట్, ఇప్పుడు చూడండి, టెరిటరీ ఎమైన్ వస్తే ఏమని చెప్పాలి? ఒకసారి చూడండి ఒకసారి. టెరిటరీ. మూడోది వస్తే ఏమని చెప్పాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మెయిన్ చైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 1 2 3 ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అన్నాం. అన్నీ కూడా సింగిల్ బాండ్సే, ఏన్ అన్నాం. అండ్ ఇది ఎమైన్ గ్రూప్లో ఉంది, ఎన్ ఉంది కాబట్టి ఎమైన్, కాబట్టి ప్రొపైన్ ఎమైన్ అయిపోయిందండి. ఓకేనా? సో ఇక ఎన్కి వచ్చేసరికి సైడ్లో రెండు ఉన్నాయి, ఇథైల్ ఉంది, మిథైల్ ఉంది. ఓకేనా? కాబట్టి ఏమని చదవాలి దీన్ని? యాక్చువల్గా అయితే ఎన్ మిథైల్, ఎన్ ఇథైల్, ప్రొపైన్ ఎమైన్ అని చదవాలి, అంతే కదండి. సో రాసేటప్పుడు ఏం చెప్తామంటే ఎన్ మిథైల్, ఎన్ ఇథైల్, ఓకే, ప్రొపేన్ ఎమైన్ అని చదవాలి. ఓకే, అయితే ఇక్కడ పేరు రాసేటప్పుడు ఎస్ ఎన్ అంటే నైట్రోజన్, ఎస్ నైట్రోజన్. అయితే ఇక్కడ పేరు రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. ఎస్ అండి. నో సాయి ప్రణీత్, జస్ట్ లిజన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రూల్ అనేది మనకు ఒకటి ఉంటుంది. పిక్చర్ ఈజ్ నాట్ క్లియర్. సార్ మీ యొక్క స్ట్రీమింగ్ రేట్ని కాస్త పెంచండి, సార్. ఈరోజు 720pలో మీకు అప్లోడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు మళ్ళీ జాగ్రత్త, ఆల్ఫాబెటిక్ రూల్ చూడండి. మిథైల్ ఉంది, ఇథైల్ ఉంది. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ ఫస్ట్ వస్తుందా, ఎం ఫస్ట్ వస్తుందా? కండిషన్ అండి ఇక్కడ. ఓకే అండి, ఈ ఫస్ట్ వస్తుందా, ఎం ఫస్ట్ వస్తుందా? సో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని చేంజ్ చేయాలి. ఎన్ ఇథైల్, ఓకే, ఎన్ మిథైల్, ప్రొపనమైన్, ఇలా మనం రాయాల్సి వస్తుందండి. సో ఇది మనకుండే కండిషన్ అండి. సో మన 10th క్లాస్ స్టాండర్డ్లో అయితే ఉండవు సార్, జస్ట్ మీకు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఎనీహౌ ఇవి మనకు ఉండేటటువంటి సఫిక్స్లు అండి. సో 10th క్లాస్లో అయితే ఈ స్థాయి వరకు మీకు అడగరు, ఐ థింక్ మీరు అర్థం చేసుకోగలరు. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈజీ మెథడ్ ఇది, ఇంటర్మీడియట్లో మీకు ఉంటాయి ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇంకా. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సెకండరీ సఫిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే,
సెకండరీ సఫిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు మనం వెళ్దాం అంటే కండిషన్ 2కి వెళ్దాం. సో దీంతో మనకి ఏమైపోతున్నాయంటే అమైన్ అయిపోయింది, రైట్. సెకండరీ ప్రిఫిక్స్కి వెళ్దాం. ఇప్పుడు సాధారణంగా సెకండరీ ప్రిఫిక్స్లో ఏమేమి వాడతారు? సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుందే చెప్పండి. మీకు ఇప్పటివరకు చెప్పింది రూట్ వర్డ్ చెప్పాం, ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది, సెకండరీ సఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడింది ప్రిఫిక్స్ గురించి మనం మాట్లాడాలి. సో ప్రిఫిక్స్ అనేసరికి 2 వాడతామండి. ఒకటి సైడ్ చైన్ వాడతాం, 2 సబ్స్టిట్యూయెంట్ వాడతాం. సైడ్ చైన్ అంటే మనకు తెలుసు ఇథైల్ గ్రూప్స్ వాడతాం, కొన్నిసార్లు డబుల్ బాండ్ కూడా రావచ్చు. ఓకే అండి, సో మనం వాడుతూ ఉంటాం. అండ్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే మనకి కొన్ని ఉన్నాయి. సో ఆ సబ్స్టిట్యూయెంట్స్ కూడా ఒకసారి చూపిద్దాం. ఓకే, సబ్స్టిట్యూయెంట్స్ అంటే సాధారణంగా మనం ఉపయోగించేవి ఇక్కడ చూడండి ఒకసారి, మిథాక్సీ, ఇథాక్సీ, ప్రొపాక్సీ కావచ్చు. అండ్ ఇంకా ఉపయోగించేవి హాలోజన్స్ అనే సాధారణంగా యూజ్ చేస్తుంటామండి. సో హాలోజన్స్ కూడా మనకు అవసరం ఇక్కడ, రైట్. క్లోరో, ఫ్లోరో, ఐడో, వీటిని మనం ఏమంటాం సెకండరీ ప్రిఫిక్స్ అంటామండి. సో దీంతో అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోయాయండి. సో రూట్ వర్డ్ చెప్పడం జరిగింది, అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పడం జరిగింది, అండ్ ప్రిఫిక్స్లు అయిపోయాయండి. సో ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే సైక్లో అని చెప్తాం, లేకపోతే ఓపెన్ అయితే విడిచిపెట్టేస్తాం. అండ్ సెకండరీ ప్రిఫిక్స్ కూడా చెప్పడం జరిగింది. సో క్లోరిన్ కానీ ఉంటే దాన్ని క్లోరో అని చదవాలి, ఎఫ్ క్లోరో, ఎఫ్ ఉంటే ఫ్లోరో, బ్రోమిన్ ఉంటే బ్రోమో, ఇలా మనం రాస్తూ ఉంటాం. అండ్ సో ఇప్పుడు మనం ఒక 2-3 ప్రాక్టీస్ చేసేసి ఇక లోపలికి వెళ్దామండి. సో 10th క్లాస్ పిల్లలు చాలామంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ని డైరెక్ట్గా ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, అయితే రూట్ వర్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ రూట్ వర్డ్ని కూడా మనం చూడాలి ఒకసారి. ఓకే ఓకే, సో ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. సో ప్రిఫిక్స్లో కానీ, రూట్ చైన్లో కానీ, సబ్స్టిట్యూయెంట్స్లో కానీ, ఏదైనా ఎనీ డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా రైజ్ చేయొచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి ఇప్పుడు. ఓకే, సో ఇవి మనకి టేబుల్ 2. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తున్నాం. రూల్స్ ఆఫ్ ది నేమిక్లేచర్ రూల్స్ మనం చెప్పాలి సాధారణంగా. సో డౌట్స్ ఉండేటటువంటి మెయిన్ ఏరియా చూడండి. ఒకటి మెయిన్ చైన్ సెలెక్షన్, ఒకటి నంబరింగ్, ఒకటి నేమింగ్, ఒకటి. ఈ 3 రూల్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఓకే, కంటిన్యూ చేయమంటారా? 1 అవర్ అయిపోయింది, మీకు బోర్ కొడుతుందా? సో ఇప్పటి వరకు కూడా మనకి ఏమయ్యంటే, సో ఒక కాంపౌండ్ ఇచ్చేటప్పుడు నేమ్ ఏ విధంగా పెట్టాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కొక్క టాపిక్ అనేది మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాక్టీస్ కోసం ఆల్రెడీ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీరు బోర్గా ఫీల్ అవునంటే కంటిన్యూ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, మరొక ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవేనివి. సో ఎక్కడి నుండో తీసుకురాలేదు, రైట్. ఈ టెక్స్ట్ బుక్లో ఇంకోటి ఉంది, రైట్. ఎస్, ఆక్సీ గ్రూప్ అనేది మన 10th క్లాస్ అవసరం లేదు సాయి ప్రణీత్, జస్ట్ అవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. అండ్ ఎస్, ఐ డోంట్ అండర్స్టాండ్ అండి, అది దేని గురించి అడగమంటున్నారో తెలియదు. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ చైన్ సెలెక్షన్ ఏ విధంగా చేయాలంటే, ఫంక్షనల్ గ్రూప్స్ని, అంటే ఇంతకుముందు మన వాళ్ళు చాలామంది అడిగారు సార్ దేనికి వెయిటేజ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్రాంచ్కి వెయిటేజ్ ఇవ్వాలి. బ్రాంచ్ తర్వాత మనకి డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ ఎక్కడున్నా, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఉంటే వాటికి వెయిటేజ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూట్కి ఇవ్వాలి. తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్కి ఇవ్వాలి.
అంటే అన్నింటికన్నా ఎక్కువ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి, సెకండ్ సబ్స్టిట్యూట్కి ఇవ్వాలి, థర్డ్ వన్ సెకండ్ బాండ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్, అండ్ లాస్ట్కి మనం బ్రాంచెస్కి ప్రియారిటీ ఇస్తూ నమ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ మీరు చూడొచ్చు. సో అలా అనుకుంటే రూల్ ప్రకారం బ్రాంచెస్ వెతకండి, బ్రాంచెస్ లేవు కాబట్టి. నెక్స్ట్ వచ్చి డబుల్ బాండ్ లేవు కాబట్టి సబ్స్టిట్యూట్లో ఉంది. సబ్స్టిట్యూట్లో మనకి క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరిన్కి తక్కువ నెంబర్ వచ్చేటట్లు, అంటే ఇటువైపు నుండి మీరు నెంబరింగ్ ఇచ్చారనుకోండి 1 2 3 4 వస్తుంది, ఇటువైపు నుండి అయితే 1 2 3 4. అలా అయితే క్లోరిన్కి లీస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది 2 వచ్చిందండి. కాబట్టి ఇటువైపు నుండి మీరు చూస్ చేసుకోవచ్చు, అంటే 2 క్లోరో, ఓకే 2 క్లోరో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. సో బి స్మాల్ లెటర్ ఉండండి, బ్యూటేన్. సో దీన్ని 2 క్లోరో బ్యూటేన్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ మీరు చూస్తారు, ఎస్ 2 3 డైక్లోరో బ్యూటేన్ అవుతుంది. ఓకే అండి, 2 3 డైక్లోరో బ్యూటేన్ అవుతుంది. ఎందుకంటే నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1 2 3 4 ఇస్తాము. అలా అనుకుంటే 2 దగ్గర ఒకటి ఉంది, 3 దగ్గర ఒకటి ఉంది. ఏమున్నాయంటే క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డై. ఓకే, డి క్యాపిటల్ ఉండాలి, డైక్లోరో. సో ఇక్కడ చూడండి బ్యూటేన్. సో ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఓకే అండి, సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా? సో రూల్స్లోకి వెళ్దామంటారా లేదా బ్రేక్ తీసుకుంటారా? ఓకే 2 3 డైక్లోరోబ్యూటేన్. ఓకే సాయి ప్రణీత్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నామిక్లేచర్లోకి వచ్చేసరికి రూల్స్. సో మీకు చెప్పింది 3 టేబుల్స్ 4 రూల్స్. 3 టేబుల్స్ 4 రూల్స్ కానీ మీకు తెలిసినట్లయితే ఐయుపిఎస్సిని ఈజీగా మీరు చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్, రూల్ నెంబర్ 1, దట్ ఈస్ లాంగెస్ట్ చైన్. ఓకే, లాంగెస్ట్ చైన్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం ఒకసారి. ఓకే గివ్ స్మాల్ బ్రేక్ లేదా ఓకే నో ప్రాబ్లం. ఓకే అండి, సో అలా అనుకుంటే ఐయుపిఎస్సిలో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్తున్నాం లాంగెస్ట్ చైన్ రూల్. సో ఏ చైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఒకసారి చూడండి. 2 కూడా ఒకలానే ఉన్నాయి మీకు, బట్ దేన్ని చూస్ చేసుకోవాలి అనే దానికి. ఓకే అండి, స్మాల్ బ్రేక్. ఓకే, మీకోసం ఒక 5 minutes తర్వాత మళ్ళీ జాయిన్ అవుదాం. సో టేక్ బ్రేక్ ఫర్ 5 minutes.
ఓకే, చాలామంది కూడాను లాంగెస్ట్ చైన్ రూల్ని ఫాలో అవ్వాలి. లాంగెస్ట్ రూట్ చైన్ అంటే ఏంటి అనేది చాలామంది బాధపడుతుంటారు. సో బాధ కాదు, చిన్న డిఫికల్టీ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మీకు చైన్ ఇవ్వడం జరిగింది. సో ఈ చైన్ కన్నా ముందు ఒక ఈజీ చైన్ చేద్దామండి. ఈజీ చైన్ చేసిన తర్వాత ఇది చైన్కి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఈజీ చైన్ అనేది ఒకసారి చూద్దామండి. అండ్ ఓకే, మీకోసం రైట్ ఈజీ చైన్ చూద్దాం ఒకసారి. లాంగెస్ట్ చైన్ మనకు ఉండేటప్పుడు ఏ వెయిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా మనకు అవసరమే. సో ఈజీ చైన్ ఒకసారి చూడండి ఒకసారి ఇవ్వడం జరిగింది ఇక్కడ. రైట్, సో ఇక్కడ చూడండి, దీన్ని చైన్ మనం తీసుకునేటప్పుడు రెండు రకాలుగా తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా సాయి ప్రణీత్ అయితే ఇలా తీసుకోకూడదా అని అడుగుతాడు. ఎస్ సాయి ప్రణీత్, అంతే కదా. ఇలా అనుకుంటే లెక్క పెట్టండి, ఇందులో 1 2 3 4 కార్బన్స్ ఉంటాయి. సో లేదా ఈ విధంగా కూడా కౌంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా కౌంట్ చేశారనుకోండి, 1 2 3 4 వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ విధంగా కానీ మీరు ఒకసారి రైట్, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా కానీ మీరు కౌంట్ చేశారనుకోండి, ఎన్ని వస్తాయి చూడండి, 1 2 3 4 5. సో మనకి 5 కార్బన్స్ రావడం జరుగుతుంది. సో ఇలా అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే లాంగెస్ట్ చైన్ ఉండేదాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి మనం. ఓకే, సో లాంగెస్ట్ చైన్ రూల్ ప్రకారం అయితే ఈ చైన్ని మనం లెక్క పెట్టాలి. సో మొత్తం చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో లాంగెస్ట్ చైన్ ఇక్కడ చూడండి, లోయెస్ట్ లొకేటెంట్ రూల్ మీకు చెప్పట్లేదు, లాంగ్ చైన్నే చూస్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే, లాంగ్ చైన్ మీరు చూస్ చేసుకున్న తరువాత, ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ చైన్, ఈ కాన్సెప్ట్ అనేది అంటే లాంగెస్ట్ చైన్ని తీసుకునేటప్పుడు లేదా ప్రిన్సిపల్ చైన్ని తీసుకునేటప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి అనే కాన్సెప్ట్ చెప్తున్నాం ఇక్కడ. సో దాని పేరేమిటి, సో లోయెస్ట్ లొకేటెంట్ రూమ్ దేనికి నెంబరింగ్ ఇవ్వాలి, అవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ని చూస్ చేసుకోవడం మనకి రావాలి. సో చైన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కూడా మరో చైన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చైన్ చూడండి ఒకసారి, ఈ చైన్ చూడండి ఒకసారి, లాంగెస్ట్ రూల్ చైన్ ప్రకారం ఇక్కడ మరో చైన్ మీకు ఇవ్వడం జరిగింది. రైట్, ఈ చైన్ని మనం లొకేట్ చేసేటప్పుడు మీకోసం ఆల్రెడీ నేను లొకేట్ చేసి పెట్టాను చూడండి. సో ప్రిన్సిపల్ చైన్ని మనం ఈ విధంగా కౌంట్ చేసామనుకోండి, ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి, 5 కార్బన్స్ మాత్రమే వస్తాయి. సో నేమ్ ఇంపార్టెంట్ కాదు. ఓకే అమ్మ శ్రీయ, నేమ్ కాదు, లాంగెస్ట్ చైన్ని చూస్ చేసుకోవడం మాత్రం ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇలా తీసుకున్నట్లయితే ఎన్ని కార్బన్స్ వచ్చాయి చూడండి, టోటల్గా 7 కార్బన్స్ వచ్చాయి. ఇలా తీసుకున్నట్లయితే మనకి 6 కార్బన్సే వస్తున్నాయి. అలా అనుకుంటే లాంగెస్ట్ చైన్ అనేది మనకి ఇది అవుతుంది. అండ్ రిమైనింగ్ అనేవి ఏమవుతాయి, బ్రాంచెస్ అవుతాయి. ఓకేనా. సో లాంగెస్ట్ చైన్ని చూస్ చేసుకునే విధానం మాత్రమే చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్దాం. లాంగెస్ట్ చైన్ రూల్ నెంబర్ 1, చైన్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు నెంబరింగ్ కోసం కాదు, లాంగెస్ట్ చైన్నే తీసుకోవాలి. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో లాంగ్ చైన్ తీసుకునేటప్పుడు వెయిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ లాంగ్ చైన్స్లో కానీ చూడండి ఒకసారి, మనం తీసుకునే ప్రిన్సిపల్ చైన్లో కానీ సో ఇలాంటివి ఉంటే అప్పుడు ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ ఉందనుకోండి. ఓకే అండి మనోజ్ గారు, ఓకే. సో ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మెయిన్ చైన్ సెలెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. రైట్, చూడండి, ఇది మీకోసం మరొకటి. సో ఇప్పుడు లాంగెస్ట్ చైన్ దేనిని చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో మొదటి దాంట్లో చూసుకున్నట్లయితే 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇలా ఉండేటప్పుడు ఫంక్షనల్ గ్రూప్ చూడండి ఒక సైడ్ చైన్కుంటూ ఉంది. ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి బ్రాంచెస్లో కానీ యాడ్ అయ్యి ఉంటే, బ్రాంచెస్లో యాడ్ అయ్యి ఉంటే డైరెక్ట్గా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OH ఉందనుకోండి, కాదు, దీన్ని కాదు. సో బ్రాంచెస్లో కానీ ఉంటే ఆ బ్రాంచెస్ని మనం మెయిన్ చైన్గా కౌంట్ చేయాలి. ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ ఉన్నా లేదా ట్రిపుల్ బాండ్ ఉన్నా లేదా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా వాటినే మనం ఎందులో తీసుకోవాలి, మెయిన్ చైన్లోకి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మనం బ్రాంచెస్లో విడిచిపెట్టడానికి లేదు. ఓకే, మనోజ్ రాయల్ 1 2 3 4 హాయ్, బాగున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ చైన్లో ఎక్కడైనా సరే, సో ఇక్కడ చూసారు కదా మీకు ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి మెయిన్ చైన్లోకి తీసుకోవడం చెప్పాం. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఒకసారి. సో ఇలా ఉంటే
కేవలం ఫంక్షనల్ గ్రూప్స్తో కాకుండా సో డబుల్ బాండ్ ఉందనుకోండి, సో ఏదైనా ఒక చైన్లో డబుల్ బాండ్ ఉంటే ఆ డబుల్ బాండ్ను కూడా మనం ఏం చేయాలి, గ్రూప్లోకి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ చూడండి ఇంకో కాంపౌండ్ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కాంపౌండ్ మీరు ఒకసారి చూడండి. మెయిన్ చైన్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం కార్బనే కాదు, మనకు కావాల్సింది ఏంటంటే అందులో ఎక్కడైనా డబుల్ బాండ్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఉంటే వాటికే ప్రయారిటీ ఇవ్వాలి, సో లాంగ్ చైన్స్ని కాదు. ఓకేనా? సో అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోండి. సో డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్గా తీసుకోవాలి, దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ 7 కార్బన్స్ ఉండేటప్పుడు కూడాను మనకి డబుల్ బాండ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయింది కాబట్టి దీన్ని మాత్రమే మనం ఏం చేస్తాం, మనం చైన్లో తీసుకోవడం అవుతుంది. ఒక్క నిమిషం అండి, చిన్న అరేంజ్ చేస్తాను. ఓకే, సెకండ్ వన్. ఓకే అండి, సెకండ్ వన్ మెయిన్ చైన్ తీసుకోవాలి. ఈ కొద్దిగా కండిషన్స్ అనండి. సో ఈ కండిషన్స్ కానీ మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. సో చూసారు కదా. సో ఇప్పుడు మీరు చూసినట్టు ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మెయిన్ చైన్లోకి తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నా కూడా వాటిని మనం ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ చైన్లోకి తీసుకురావాలి. ఓకే, సో దీంతో మీకు క్లియర్ అయింది అనుకుంటాను. సో కొన్ని చూసారు కదా, వేటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, హౌ టు సెలెక్ట్. ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ అదేవిధంగా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే సో నేమ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చైన్ని సెలెక్ట్ చేసుకోవడం కీ కాన్సెప్ట్. ఏంటంటే ఇక్కడ చైన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా. ఓకే, ఎప్పుడైనా సరే చైన్లో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫంక్షనల్ కానీ గ్రూప్ కానీ ఉంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉండేటటువంటి చైన్ని మనం తీసుకోవాలి. సో అక్కడ లాంగ్ చైన్ అనేది ఇంకోటి ఉండవచ్చు, బట్ వీటిని మాత్రం మనం మెయిన్ చైన్లోకి తీసుకోవాలి. సో కన్ఫ్యూజన్ వద్దు, చాలామందికి డౌట్ వస్తుంది. మీ డౌట్ అనేది ఆల్రెడీ నాకు రావడం జరిగింది. సో ఇంకో ఇమేజ్ ఇస్తాను, ఈ ఇమేజ్ ప్రకారం ఏది రైట్ మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ మీకోసం తీసుకొస్తున్నాను, జస్ట్ 1 minute వెయిట్ చేయండి. సో ఇలా ఇస్తే ఏది చేయాలి సార్ డౌట్ రావచ్చు, దానికి వేరియేషన్ అనేది మీకు తెలియాలి. సో టెక్స్ట్ బుక్లో ఎస్ ఓకే రైట్. సో టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, సార్ ఇలా ఇచ్చారు కదా, ఇప్పుడు దేన్ని తీసుకోవాలి, మెయిన్ చైన్గా దేన్ని తీసుకోవాలని అడిగారు. సో ఓకే బాయ్ అండి. సో ఇప్పుడే చెప్పారు మీరు ఫంక్షనల్ గ్రూప్ అనేది మెయిన్ చైన్లో తీసుకోమన్నారు. బట్ ఇక్కడ చూసినట్లయితే ఆల్ అనేది చూసినట్లయితే సైడ్ బ్రాంచ్లో ఉంది. సో చూడండి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా, రెండు ఒకేలా ఉన్నాయా. ఎప్పుడైనా సరే సబ్ బ్రాంచ్లో OH అనేది ఉంది చూసారా, సబ్ బ్రాంచ్లో ఉండేటప్పుడు దాన్ని మెయిన్ చైన్లోకి తీసుకురావాలి. బట్ ఇక్కడ ఏముంది చూడండి, ఈ OH అనేది డైరెక్ట్గా మెయిన్ చైన్తోనే లింకప్ అయింది. ఓకేనా. సో అలా అనేటప్పుడు ఈ సబ్ బ్రాంచ్లో ఉన్న ఎప్పుడు కూడాను మన ఫంక్షనల్ గ్రూప్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. కాబట్టి వాటిని మెయిన్ చైన్గా చూస్ చేసుకోం. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ విత్ డైరెక్ట్ ప్రిన్సిపల్ చైన్. సో డైరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ చైన్ని మనం మెయిన్ చైన్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిని ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఏం పర్వాలేదు. సో మ్యాక్సిమం ప్రాక్టికల్స్తో నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ చైన్ని తీసుకునేటప్పుడు ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, వేరియేషన్ ఉంది. బ్రాంచ్లో అది లింకప్ అయింది, ఇది మెయిన్ చైన్తో లింకప్ అయింది. సో అది మీరు చూస్తారు. అండ్ ఇక తర్వాత మెయిన్ సమస్య లెస్ట్. ఇక్కడ చూడండి, ఎస్ అయిపోయింది. ఎస్, ఇట్స్ ఆల్సో క్లియర్ రైట్. నెక్స్ట్ వన్. సో ప్రిన్సిపల్ చైన్ అయిపోయిందండి. ఇక తర్వాత వచ్చేది చాలా ఇబ్బంది పెట్టేది, ఈవెందో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రూల్ అండి. సో లోయెస్ట్ లొకేటెడ్ రూల్. లొకేట్ మీన్ హియర్స్ లొకేషన్. సో మ్యాక్సిమం కూడాను ఈవెందో నేనైనా సరే ర్యాండమ్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. సో ఎప్పుడైనా సరే ఒక కాంపౌండ్లో బ్రాంచ్ ఉంది చూడండి, ఇక్కడ మీకు బ్రాంచ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది, అండ్ సెకండరీ సఫిక్స్ ఉంది, అండ్ సెకండరీ ప్రిఫిక్స్ ఉంది, అండ్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి ఇచ్చేటప్పుడు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? సో ఇప్పుడు క్వశ్చన్ అండి. సో మ్యాక్సిమం మీకే కాదు నాకు కూడా ఇది డౌటేనండి.
సో అందరూ, సో విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను. సో ఈ టాపిక్లో మొత్తం మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ బ్రాంచ్, అండ్ సెకండ్ వన్ సబ్స్టిట్యూట్, దట్ మీన్స్ బ్రోమిన్, అయోడిన్ మనం చెప్తాం కదండి, క్లోరో బ్రోమో అయోడ్ అని చెప్తాం కదా, హాలోజన్స్, వాటిని ఏమంటాం సబ్స్టిట్యూట్స్ అంటాం. అండ్ OH ఉంది ఇక్కడ చూడండి, OH అనేది ఇక్కడ ఏమవుతుంది ఫంక్షనల్ గ్రూప్, అండ్ డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. సో మ్యాక్సిమం ఈ 5 కాన్సెప్ట్స్ మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకేనా, ఈ 5 కాన్సెప్ట్స్ని కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తర్వాత తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని కానీ మనకు తెలిసినట్లయితే ఈజీగా ఎలాంటి కాంపౌండ్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఏం చేయగలుగుతారు, వాటికి నెంబరింగ్ ఇవ్వగలుగుతారు. ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు నేమింగ్ అనేది ఇప్పుడు ఎలా పెట్టాలో, ఇప్పటి వరకు ప్రిఫిక్స్ అయిపోయాయి, ఎస్ఐఫిక్స్ అయిపోయాయి, ఓకే అన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఏం చేయాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో దాన్ని చెప్పేదే ఈ రూల్, లోయెస్ట్ లొకేటెంట్ రూల్. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాం. ముందు బ్రాంచెస్, తర్వాత సబ్స్టిట్యూట్, తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్, అండ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. సో వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఒక్కొక్క దాని గురించి ఒక్క 3 minutes స్పెండ్ చేయండి. సో మీకు క్లియర్ అవుతుంది. సో డీప్ బ్రీత్, టేక్ ఏ డీప్ బ్రీత్, ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఇక్కడ ఉన్న ఈ 5 దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత తగ్గిస్తూ ఉంటే దేనికి తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, అండ్ ఇంతకుముందు మనం చెప్పేటప్పుడు లోయెస్ట్ ఇప్పుడు మనం రూట్ చైన్ చెప్పేటప్పుడు, ఒక లాంగెస్ట్ చైన్ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ మనం విడిచిపెట్టడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంపౌండ్స్ ఉంటాయి, వాటిని చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. సో వాటి గురించి మీకు చెప్పకుండా జంప్ అయ్యాను. సో ఒక్కసారి వాటి గురించి కూడా ఒకసారి రిమైండ్ చేస్తానండి. సో వీటిని చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఇవి ఎక్కడైనా ఉన్నా అవి ఎప్పుడు కూడాను చివర్లోనే ఉండాలి. ఎస్, ఇక్కడ చూడండి, దీని ముందు కానీ ఒక్కసారి దీని గురించి ఒకసారి చూడండి. ఈ ఫంక్షనల్